హాయ్ గాయ్స్, మనం ఈ క్లాస్లో సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఇఫ్ a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 11, ab ప్లస్ bc ప్లస్ ac ఈక్వల్స్ టు 20, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ ఈక్యూ మైనస్ 3abc. దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే మనం ఆల్రెడీ దీని యొక్క ఫార్ములాని ఫస్ట్ క్లాస్లో చూసాం. ఏంటి? ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ మైనస్ 3abc ఈక్వల్స్ టు a ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ. మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఇచ్చాడు, ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ వాల్యూ కూడా ఇచ్చాడు. మనం ఏం కట్టాలి? ఇంకా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ కడితే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకేమి ఇచ్చాడు క్వశ్చన్లో? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 11 ఇచ్చాడు. మనకి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ కావాలి. అంటే దీన్ని స్క్వేరింగ్ చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ we get a plus b plus c whole square equals to 11 square, which is equals to a plus b plus c whole square formula ఏంటి? a square plus b square plus c square plus 2 times of ab plus bc plus ac equals to 11 square అంటే 121, which is equals to a square plus b square plus c square plus 2 times of మనకి ఈ వాల్యూ కూడా ఇచ్చాడు, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ ఈక్వల్స్ టు 20. సో 2 times of 20 equals to 121, which is equals to a square plus b square plus c square equals to 121 minus 2 times of 20 అంటే 40, which is equals to 81. అంటే మనకి వాల్యూస్ అన్నీ వచ్చాయి కాబట్టి జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం ఇందులోనే. ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత ఇచ్చాడు? 11 ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది? 81 మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ ఏసీ వాల్యూ ఎంత? 20. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 11 ఇంటూ 81 మైనస్ 20 ఎంత? 61, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 61 11 జా 671. సో ఆన్సర్ వచ్చేసి 671. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.